ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్ 10 నిమిషాలు బాబాయ్, అయిపోతుంది. ఇంకొక నిమిషం నువ్వు అక్కడ ఉన్నావంటే దొరికిపోతావు యువరాజ్. ఆ పరంధామం అటే వస్తున్నాడు. నువ్వు బయటకు వచ్చాయి. ఓకే. ఏంటత్తయ్యా ఈ నవ్వులు, ఈ సంతోషాలు అంతా నిజమేనా, నాటకమా? నాటకం కాకపోతే ఇంకేందమ్మీ? ఇన్నేళ్లు విడిగా ఉన్నారంట, ఇప్పుడు కౌశికి నెల తప్పిందంట. ఇదంతా నాకేమి సరైన వ్యవహారంలా అనిపించటం లేదు. అక్క బావ మొహం చూస్తేనే మండిపడేది. అలాంటిది ఇద్దరూ కలిసిపోయారంటే నమ్మబుద్ధి కావటం లేదు పెద్దమ్మా. అయినా కడుపని గాని అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్న అంత సంబరపడిపోయారండి. అసలు అది ఎలా సాధ్యమన్న ఆలోచన కూడా రాలేదా అత్తయ్య వాళ్ళకి? ఎందుకొచ్చుండదమ్మీ? బయట పెట్టి అడిగితే పరువే పోతుందనుకున్నారో, ఆస్తే పోతుందనుకున్నారో మనకి తెలియదు కదా. పిన్నేమో కాని బాబాయ్కైతే ఖచ్చితంగా అనుమానం రాలేదనుకుంటున్నాను. లేదంటే ఆయన సునామీ సృష్టించేవారు కాని ఇలా సంబరాలు చేసుకునేవారు కాదు కదా. నాకు అదే అనిపిస్తుంది. లేదంటే అక్కని నలుగురిలో నిలదీయడం ఆయనకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే పరందామయ్య ఇంట్లో ఎవరో పరాయతని కొడుకు పెరుగుతున్నాడని నలుగురు మాట్లాడుకోవటం కంటే ఇప్పుడే అందరినీ ఇంట్లో నుంచి పంపించేసేవారు. ఆయన కందకు లేని దొరద కత్తిపెట్టకెందుకమ్మే? కౌశికి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి సురేషో, లేక మొన్న కౌశికిని పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కొడుకో మనకి తెలియదు కదా. అయినా తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. పదండి పోదాము. నాటకం కాకపోతే ఇంకేంటంటే ఇన్నేళ్లు విడిగా ఉన్నారంట, ఇప్పుడు కౌశికి నెల తప్పిందంట. ఇదంతా బయట పెట్టి అడిగితే పరువే పోతుందనుకున్నారో, ఆస్తే పోతుందనుకున్నారు. కౌశికి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి సురేషో, లేక మొన్న కౌశికిని పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కొడుకో మనకి తెలియదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.